ఆ విషయం తెలుసు. అందుకే మానవుల మనసులో ఉండేది శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ శ్రమ కోసం తెగ ఫీల్ అయిపోతుంది. ఆ శ్రమను తట్టుకోలేక ఏం చేస్తారంటే కొంతమంది హరాకు మాటలు, ఎదుటోళ్ళ మీద తోడ్పడడం, రకరకాల విషయాలు చేస్తారు. దాని నుంచి బయటపడడానికి విశ్వపరైపోతారు. మరికొంతమంది ఉంటారు, ఆ శ్రమ తట్టుకోలేక ఏం చేస్తారంటే సూసైడ్ చేస్తారు. మళ్ళీ ప్రశ్న చెప్పండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి అక్కడంటే దాని అర్థం ఏంటి? చేయరండి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. లాస్ట్ ఎప్పుడో చేస్తారు. మీలో శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన చేస్తే మీకు జవాబు. మరి శ్రమ కోసం ఏం చేస్తారంటే డిస్కషన్ చేస్తారు. ఎదుటోళ్ళు శ్రమ గురించి చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే జాలి పడతారు. ఆ జాలి పడడానికి మన మీద వాదన కనిపిస్తుంది. ఎదుటోళ్ళు చెప్తారు, అయ్యో నీకు ఎలా జరిగిందని అంటారు తప్ప వాళ్ళు ఏమో మనం చేయగలరు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి సెంటిమెంట్ కోరు. అందుకే శ్రమ పొందినప్పుడు మనం చేయాల్సింది మొదటి పద్ధతి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరు చెప్పినా ఎవరు ఆన్సర్. ఈ శ్రమ సంభవించినప్పుడు చేయాల్సింది చెప్పాల్సిన వ్యక్తికి చెప్పాలి. ఆయన చెప్పు, నీకు శ్రమ సంభవించినా మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతను ప్రార్థన చేయాలి. రెండవది, ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తన పాడాలి అంటారంటే దాని అర్థం ఏంటి? పాడాలి. అదే సంతోషం కలిగితే కీర్తన పాడాలంటే పాడరు. బాగా సంతోషంగా ఉన్నారనుకో కొంతమంది ఏం చేస్తారు చెప్తా, బీచ్కి పార్టీ వెళ్ళిపోతారు. నిజంగా బాగా సంతోషంగా ఉందనుకోండి కొంతమంది రెస్టారెంట్ ఇలా బాగుందా ఇలా పోతాం, తినడానికి పోతారు, తిరగడానికి పోతారు, ఇంకా ఊరికి పోతారు. ఇంకా చెప్పండి, సంతోషంగా ఉన్న ఇంట్లో ఏదో ముడుపు తినేయాలంటే చాలా మంది వచ్చినారే దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు, ఎవరి గృహంలో లేని సమాధానం మాకు ఉంది, దీన్ని బట్టి పాటలు పాడి ప్రార్థన చేయాలని నాకు అనిపిస్తుందా? సంతోషం ఎక్కువైన ప్రార్థన రాలేదు. బాగా ఆనందంగా ఆదివారం తెలుసు. మనుషులకు ఎట్లంటే మనుషులకి బాగా ఉన్న దేవుడు దగ్గర ఉన్నారు. అలాంటి సంతోషం ఉన్నా అందుకే రెండు ఉండాలి. దేవుడి దగ్గరికి మనకి రావాలి అంటే బాధ ఉండాలి, చెప్పండి, సంతోషం ఉండాలి. మనం ఏమంటామంటే బాధల్లో ప్రార్థన చేయాలి. అలాగే సంతోషంగా స్తుతించం. యాకోబు గారి విషయం తెలుసంటే సంతోషం, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన దేవుడికి స్తుతించాలి. మరి సంతోషం కలిగి స్తుతించాలంటే స్తుతించరు. మరి ఏం చేస్తారు? ఆ సంతోషాన్ని ఇంకా ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటారు కదా.